నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్లకి రక్షణ లేదు అంటూ కూడా హాస్పిటల్ ముందు డాక్టర్లంతా కూడా బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిన్న ఒక అటెండర్ డాక్టర్ మీద దాడి చేశారంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్లకి రక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వ బాధ్యత తీసుకొని నీలోఫర్లో జరుగుతున్నటువంటి దాడులపైన ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలనే దాని మీద కూడా డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారంతా కూడా ఫ్లెక్సీలు ప్లకార్డ్ పట్టుకొని కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలా ఓపీస్ కూడా నో ఓపీస్ అంటూ కూడా వారు చేస్తున్నటువంటి ధర్నా అంతా కూడా మరి ఇంత భారీ ఎత్తున నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఉన్నారు. బ్రదర్, మీ పేరు నిఖిల్. ఆరో శనివారం రాత్రి వాళ్ళు ప్రతిరోజు అంటే ఒక పేషెంట్ అటెండర్స్ ప్రతిరోజు ఒక 5-6 లోపలికి వస్తారు. ఏమన్నా చెప్తే పైన మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వాళ్ళు చెప్పడం వల్ల లోపలికి వస్తున్నాము అది ఇదని చెప్పి వస్తున్నారు. అంటే సెక్యూరిటీ జనరల్గా ఒక పేషెంట్తో ఒక అటెండర్ మాత్రమే ఉండదు, కానీ అంతమంది అటెండర్స్ని లోపలికి పంపారు. అప్పుడు డాక్టర్ కూడా అంతమంది ఉండకూడదు, ఒకరు ఉండాలి, ఇంతమంది ఉండి ఇది నార్మల్ వార్డు కాదు, నార్మల్ వార్డులో కూడా ఇంతమంది ఉండాల్సిన అవసరం లేదు అనేసి డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి కొట్టడం జరిగింది. ఆ డాక్టర్ని పిలిచి ఆ కొట్టినాక కూడా ఆ రోజు రాత్రి నుంచి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడం జరగలేదు. నిన్న మేము చెప్పడం వల్ల ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ అటెండర్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అంత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నా కానీ ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దురదృష్టం. మెయిన్గా ఒక అటెండర్ పేరు అంటే ఇట్లాంటి నిర్లక్ష్యాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యం వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండి వాళ్ళు అంతమందిని లోపలికి రానివ్వడమే ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి కొంచెం అన్నా. ఈ సపోర్ట్ అనేది ఎక్కువ అయితే లేదు. సో మేమే సపోర్ట్ చేసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. నిన్న ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం వల్ల నిన్ననే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పటి వరకు మేము చూస్తాము, ఒక 4 గంటల టైం ఇవ్వండి మాకు, అంత చేస్తాము అని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మేము చేయకపోతే వాళ్ళు ఏం చేయట్లేదు. మొన్న గాంధీలో కూడా అయింది ఇదే ఇన్సిడెంట్. అక్కడ ఇట్లా వస్తున్నారు, కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు ఒకవేళ గట్టిగా మాట్లాడడము, ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మాట్లాడతారు. కానీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. కొడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. అంటే సెక్యూరిటీని టైట్ చేయాలి, ప్రజలలో అవగాహన తెప్పించాలి. వైద్యం చేసే డాక్టర్లకి రక్షణ లేదు అంటే ఎట్లా చూడవచ్చు? సిస్టమ్ కొలాప్స్ అనే అనొచ్చు. అంటే వాళ్ళు ఎంత మనకి రక్షణ కలిగిస్తే ప్రజలకు అంత రక్షణ ఉంటుంది. హెల్త్ మినిస్టర్కి ఏం చెప్పాలి అంటే వాళ్ళ సైడ్ నుంచి మా ఒకటే డిమాండ్ ఏంటంటే సెక్యూరిటీ పర్ఫెక్ట్గా పెట్టండి, ప్లస్ సీసీటీవీ సరిగ్గా పనిచేసేలాగా చూసుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉంటాం. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసేది పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అక్కడ సీసీటీవీస్ ఉన్నాయి కానీ పనిచేయట్లేవు. లేదని అంటున్నారు. ఇప్పుడు కొన్ని ల్యాబ్స్ వస్తాయని అంటున్నారు వాళ్ళు అడుగుతారు. అదే పని చేయలేదు, అది పని చేయలేదు వాళ్ళని కానీ ఎందుకు జరిగింది దానికి మేము యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని అరెస్ట్ చేపిద్దాము అన్నట్టయితే సపోర్టివ్గా మాట్లాడారు. 6 నెలల బేబీ అండి, అడ్మిట్ అయింది రెస్పిరేటరీ కంప్లైంట్స్తో. ఐసీయూలో పెట్టాము. కంప్లైంట్స్ డిక్రీజ్ అయిపోయాక నార్మల్ ఐసోలేషన్ స్టెప్ డౌన్ అని ఉంటుంది, అక్కడ అంటే అబ్జర్వేషన్లోనే పెట్టాము. అంటే ఐసీయూలో ఉంటుంది బేబీ. కానీ వాళ్ళు రాత్రి మళ్ళీ బేబీ ఎక్కువ ఏడుస్తుందని మళ్ళీ తిరిగి వచ్చి డాక్టర్తో చెప్పడం వల్ల మా డాక్టర్ తీసుకొచ్చి బేబీని మళ్ళీ ఐసీయూలో పెట్టడం జరిగింది. ఐసీయూలో పెట్టాక 4-5 లోపల వచ్చేసారు వాళ్ళు, విచ్ ఈస్ అగెయిన్స్ ద ఐసీయూ ప్రోటోకాల్స్. ఎందుకంటే ఒక బేబీ దగ్గర ఒక అటెండరే ఉండాలి. అయినా కానీ మేము రిపీటెడ్గా చెప్తున్నాం, అది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగినలాగే కాదు, ముందు కూడా సేమ్ బేబీ వాళ్ళ అటెండర్స్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు 4-5 అట్లే అగెయిన్స్ ద ప్రోటోకాల్స్ వస్తూనే ఉన్నారు ఐసీయూ లోపలికి. ఆ రోజు కూడా సేమ్ అలానే జరిగినందుకు మా
కోపీజీ ఎవరైతే ఉన్నారో సేమ్ అదే మళ్ళీ ఐసీ ప్రోటోకాల్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు రివర్స్ అయ్యారు, వచ్చి కొట్టేశారు. అక్కడ బేబీ అయితే స్టేబుల్ బేబీ ఏం సీరియస్ బేబీ కూడా కాదు. అంటే అటెండర్ యొక్క మైండ్ సెట్ అని చెప్పాలి. అంటే ఏం చేసినా ఏమి కాదు, వీళ్ళ డాక్టర్లు లైక్ ఏమి యాక్షన్ రాదు మా పైన అన్న మైండ్ సెట్ ఉంది. అది చేంజ్ చేయాలని మా ప్రొటెస్ట్ మెయిన్గా. ఇంకోటి వాళ్ళు తెలుసు వీళ్ళ తెలుసు అని ఇలా సెక్యూరిటీ వాళ్ళు పైనే వాళ్ళు రివర్స్ అయ్యి లోపల అంతమంది వచ్చేయడం జరిగింది. ఇదంతా ఇక్కడ మెయిన్ సెక్యూరిటీ ల్యాబ్సే. ఇంకోటి అట్లా కొట్టినందుకు మాకు సీసీ కెమెరా ఎవిడెన్స్ కానీ ఏమీ లేకుండా పోయింది. మా ప్రొటెస్ట్కి ఏదైనా ఒక ఎవిడెన్స్ లేకుండా పోయింది. సో సీసీ కెమెరాస్ కూడా స్ట్రెంథెన్ చేయాలని మా ఇంకో డిమాండ్. అంటే ఇంకోటి ఇలా ఏదైనా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనే కాదు, ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ ఏం జరిగినా సరే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. వెంటనే ఏదైనా జరిగితే ఒక యాక్షన్ ఇమ్మీడియట్గా కావాలి మాకు. ఇది మా డిమాండ్ అండి. ఇక్కడ ప్రభుత్వమే దీని మీద ఇట్లాంటి చర్యలు వరుసగా జరుగుతూ ఉన్నా కూడా సరైన రీతిలో స్పందించట్లేదు అనుకోవచ్చా? అంటే ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు మాటల్లో కానీ ఒక రిటర్న్ డాక్యుమెంటేషన్లో కానీ అంతే ఉంటుంది తప్ప చేతల్లో ఉండట్లేదు. ఇక్కడే మెయిన్ ల్యాబ్స్ వస్తుంది. అంటే సెక్యూరిటీ కూడా ఇది ఏమంటారు, గవర్నమెంట్ కానీ మొత్తం సిస్టమ్ కానీ ఇక్కడే మొత్తం ఫాలో అవుతుంది. చేతల్లో కూడా మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మరి ఇట్లాంటి ప్రొటెస్ట్లు మీకు న్యాయం జరిగేంత వరకు ఉంటుంది అనుకోవచ్చు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అది వరకు ఓకే అండి. ఇప్పుడు దాకా నిందితుడు అయితే ఇంకా సమాజంలో అలానే తిరుగుతున్నాడు. అది అరెస్ట్ అయ్యేంత వరకు మా పోరాటం ఇట్లే జరుగుతుంది. ఏం చెప్తున్నారు పోలీసులు? మరి మేము అరెస్ట్ చేస్తున్నామని ఉంటాం, కానీ అందులో ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంది. సో అరెస్ట్ చేయాల్సిందే అని మా డిమాండ్. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. పరారులో ఉన్నాడు అనుకోవచ్చా? తెలీదు. పోలీసులు చూసుకోవాలి. ఏం చెప్తారు సార్? మీరేం చెప్పారు? మీ పేరు? నా పేరు డాక్టర్ తిరుమల్, ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నీలోఫర్లో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఒక్కటే కాదు, మొన్న గాంధీలో జరిగింది, చాలా చోట్ల దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది మా పైన జరిగిన ఒక్కటే కాదు, ఇది పూర్తిగా మొత్తం యావత్ వైద్య బృందానికి జరిగిన అవమానంలకు ఫీల్ అవుతున్నాం మేము యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఇలానే చేస్తూ ఉండిపోతే నెక్స్ట్ కూడా ఇంకొకరు కూడా వచ్చి మాపై కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇక్కడితో ఆపడానికి ప్రభుత్వం ఒక కఠిన చర్య తీసుకొని రావాలి. అట్లనే ప్రజలకు కూడా చాలా అవగాహన తెప్పించాలి హాస్పిటల్. నెక్స్ట్ ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ చాలా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మిమ్మల్ని అక్కడ ఐసీయూలోకి అసలు ఒక్కనే రమ్మని చెప్తారు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి. అదే మాట మేము ఇక్కడ చెప్తే ప్రజలకి అంత అవగాహన లేకుండా పోయింది. సో మా మీదనే ఇట్లా రివర్స్ అవుతున్నారు. సో అది ప్రజలకు అవగాహన పెంచాలి, సెక్యూరిటీ పెంచాలి, పోలీసులు కూడా వెంటనే స్పందించాలి ఇట్లాంటి యాక్షన్ జరిగినప్పుడు. అది మా డిమాండ్. మీరు ఎంతో శ్రమ ఉంటుంది వైద్యులకి, మీరు ఎంతో వైద్యం చేస్తూ ఉంటారు, అట్లాంటి డాక్టర్లకి రక్షణ లేదు అని అంటే ఎట్లా చూడవచ్చు? అదే అండి, అందుకే మేము యాక్చువల్గా ఫస్ట్ ప్రజలకు కూడా అవగాహన తెప్పించాలి, నెక్స్ట్ సెక్యూరిటీ పెంచాలి. ఇప్పుడు పోలీసులు కూడా ఇట్లాంటి స్పందనలు ఏమైనా జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే ప్రజలకు కూడా భయం వస్తుంది. సో ఇట్లాంటి జరిగినప్పుడు డాక్టర్లని ఇట్లా ఏం అనకూడదు అనేది వస్తుంది. సో ఇట్లా ఏం అనకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఏంటి ఇప్పటివరకు మీరు ధర్నాలు నిరసన చేస్తున్నారు కానీ మీకు సానుకూలంగా ఎట్లాంటి స్పందన? అయితే ఇంకా సానుకూల స్పందన ఏం రాలేదండి. సో అది సానుకూల వచ్చేంత వరకు మేము ఇలానే స్ట్రైక్ చేస్తూ ఉంటాం అనుకున్నాము. ఎప్పటి వరకు మరి స్ట్రైక్లు ఇవంతా కూడా స్పందన వచ్చేంత వరకు చేస్తాం అనుకుంటున్నాం. ఎవరు స్పందించారు ముఖ్యంగా ఇందులో? హాస్పిటల్ యాజమాన్యమా, పోలీసులా? నిన్న కూడా స్ట్రైక్ చేస్తాం ఇలాగే సేమ్. నిన్న మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి ఫస్ట్ స్ట్రైక్ చేసాం. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామని చెప్పారు. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఒక్కటే కాదు కదా, నెక్స్ట్ తర్వాత నిందితుని అరెస్ట్ చేసి నెక్స్ట్ యాక్షన్స్ ఏం తీసుకోవాలో చేస్తే మేము తర్వాత స్ట్రైక్ని నిరసన చేస్తాం అనుకుంటున్నాం. నేను ఫస్ట్ ఇయర్ పీడియాట్రిక్ రెసిడెంట్. సాటర్డే రోజు ఈవెంట్ జరిగిన తర్వాత నుంచి స్ట్రైక్ అయ్యి లేకపోతే ఏదన్నా మేము ప్రొటెస్ట్ చేస్తే కానీ ఏం యాక్షన్స్ తీసుకోవట్లేదు, ఏం జరగట్లేదు. అడుగుతున్నాం మేము ఏమవుతుందని, చేస్తామంటున్నారు కానీ యాక్షన్స్లో అయితే ఏం చెప్పట్లేదు. ఏమైనా ప్రూఫ్ చూపించి లేదు ఏమైనా జరిగింది అంటే లేదు, మాకు అట్లీస్ట్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అని నమ్మకం కూడా ఇవ్వట్లేదు. అయిన దగ్గర నుంచి అయిన ఇన్సిడెంట్లో కూడా అయిన ప్లేస్లో కూడా కనీసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేదు. వేరే ప్లేసెస్ వదిలేయండి, అయిన ఇన్సిడెంట్ దగ్గరైనా సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయాలి కదా, అది కూడా జరగలేదు. కొత్తగా పోలీసులు ఏమైనా పెడతారు అన్నారు, ఇప్పటి వరకు అది కూడా జరగలేదు. జరిగి 2-3 రోజులు అయిపోతుంది. అట్లా కూడా కనీసం నమ్మకం ప్రొవైడ్ చేయనప్పుడు ఎందుకు ఆపాలి, ఏమన్నా ఆపాలి ప్రొటెస్ట్? అందుకే కంటిన్యూ చేస్తున్నాం.
ఎట్లా చూడొచ్చు వైద్యుల మీద ఇట్లాంటి చర్యలు? ఈ రోజు ఎవరు స్టాండ్ తీసుకోకపోతే రేపు ఇంకొకరి మీద జరుగుతూ ఉంటాయి, ఇంకొక హాస్పిటల్లో జరుగుతాయి, ఇంకొక ప్లేస్లో జరుగుతాయి. అంతకుమించి ఏం మారట్లేదు. అందుకే స్ట్రాంగ్గా నిల్చొని మేము మాట్లాడాలనుకొని ఇక్కడ ఉన్నాము. మేము చేయాల్సిందంతా చేసాం. పేషెంట్ కేర్ దగ్గర అయితే కాంప్రమైజ్ ఎక్కడ అవ్వట్లేదు. కేర్ మాత్రం బాగానే జరుగుతుంది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అటెండర్? నో ప్రాపర్ సెక్యూరిటీ లేదు ఎవరికి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. డాక్టర్స్ని కొట్టడం ఇస్ నాట్ ఓకే. ఏదో ఒక ఇనఫ్ లాస్ ఉండాలి ప్రొటెక్షన్ కోసం, డాక్టర్స్ కోసం. అలాంటిది ఏదైనా కావాలి. ఫస్ట్ చేసిన అతన్ని అరెస్ట్ చేస్తే వేరే వాళ్ళు చేయకూడదు అని చెప్పి భయం వస్తుంది. అది కూడా జరగట్లేదు. మేడం మీ పేరు ఏం చెప్పాలి? నా పేరు విజయలక్ష్మి. ఇక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని నేను. అదే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ కోసం మేము అందరూ స్ట్రైక్ చేసుకొని ఇక్కడ ఉన్నామండి. మాకు డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేదాకా మేము స్ట్రైక్ చేస్తామని అనుకున్నాం. ఫస్ట్ వచ్చి తను అరెస్ట్ అవ్వాలి. నిన్న మేము స్ట్రైక్ స్టార్ట్ చేసినాకనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు దాకా అరెస్ట్ అవ్వట్లేదు. మాకు నిన్న 5 o'clock లోపల అరెస్ట్ అవుతారని చెప్పారు. అయితే ఇప్పుడు దాకా అరెస్ట్ ఏం అవ్వట్లేదు. అరెస్ట్ అయినా కూడా ఆయన అందరి ముందర మాకు ఒక పబ్లిక్ అపాలజీ కావాలి. అప్పుడే పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇది మా ఫస్ట్ డిమాండ్ అండి. సెకండ్ డిమాండ్ వచ్చి ఫోర్స్, SPF ఫోర్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ చాలా తక్కువనే ఉన్నారు. వేరే బిల్డింగ్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఇన్సిడెంట్ అయిపోతుంది. ఆ రోజు కూడా అలానే మా ఫ్రెండ్కి అట్లా జరిగేటప్పుడు ఎవరు రాలేదు ముందుకు. నెక్స్ట్ CCTV కెమెరాస్ ఇన్స్టాలేషన్ కావాలి. చాలా తావులు CCTV కెమెరాస్ ఉండి కూడా పని చేయట్లేదు. ఆ రోజు కూడా అలానే అక్కడ కెమెరాస్ ప్రాపర్గా ఉండాలి. అయితే అది మాకు ఇప్పుడు ఆ CCTV కెమెరా ఉండాలి. +2 ఇలా డాక్టర్స్ మీద అన్ని ప్లేసెస్లో ఇలా అవుతున్నాయి. వేరే తావులో అలా అవుతే కూడా ఇప్పుడు యాక్షన్ ప్రాపర్గా మాకు వెంటనే తీసుకోవాలి. సాటర్డే జరిగింది, ఈ రోజు దాకా ఏమి యాక్షన్ తీయట్లేదు. FIR ఒకటే ఫైల్ అయింది, ఆయన ఇంకా అరెస్ట్ కూడా చేయట్లేదు. సో ఫాస్ట్గా మాకు అన్నీ జరగాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలి. లైక్ నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంట్, ఇంకా ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగితేనో మాకు ఇలా ప్రాపర్గా వెంటనే యాక్షన్స్ ఇవ్వడానికి మాకు ఒక అలాంటివి కావాలండి. ఇదే మా డిమాండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆల్ మీడియా పర్సన్స్ అందరికీ. నేను డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి నరహరి, ఉస్మానియా జూడా ప్రెసిడెంట్ అండ్ తెలంగాణ జూడా జనరల్ సెక్రటరీ. ఈజ్ డాక్టర్ ఆశీష్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒక సెకండ్ రోజు ఒక పేషెంట్ 4 months ఓల్డ్ ఫిమేల్ బేబీ ఇక్కడ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయిందన్నమాట. ఆమె సెకండ్ రోజు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తోటి, VIP ఇన్ఫ్లుయెన్స్ తోటి సూపరింటెండెంట్ సార్ తోటి చెప్పించుకున్నారు. సూపరింటెండెంట్ అయినా ఎవరైనా, ప్రిన్సిపల్ అయినా, RMO అయినా ఏం చెప్తారు? ట్రీట్మెంట్ బాగా చేయండి, కేర్ తీసుకోండి అని చెప్తారు. అంతేగాని ICUలోకి మేము 10 మందిని 15 మందిని అలో చేయమని చెప్పారు. వాళ్ళు అక్కడ సెక్యూరిటీని బెదిరించి 10 మంది 15 మంది, ఒక ICUలోకి ఒక పర్సనే ఇన్వాల్వ్ ఉంటాడు. అంటే ఒక పేషెంట్కి ఒకటే అటెండెంట్ ఉంటారు మామూలుగా. మనకు కార్పొరేట్లో ఎంతమందిని అలో చేస్తారు? అట్లాంటిది గవర్నమెంట్లో మనకి ఇక్కడ ఏమైందంటే 10 మంది 15 మంది ఆ డోర్లన్నీ ఓపెన్ ఉండి ఆ సెక్యూరిటీ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోవడం. అంటే క్యాపబుల్ సెక్యూరిటీ కూడా ఇక్కడ VIP ఒక నాంపల్లి ఎమ్మెల్యే గారు చెప్పిన కేసు అని కొందరు చెప్తున్నారు, ఇంకో కాంగ్రెస్ లీడర్ అని ఇంకొందరు చెప్తున్నారు. ఎవరో కానీ VIP పేషెంట్ అనేది మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు వచ్చేసి సూపరింటెండెంట్ సార్ అయినా ఆ పర్టికులర్ యూనిట్ వాళ్ళకి ఏం చెప్తారు? కేర్ తీసుకోండి, పేషెంట్కి తొందరగా తక్కువయ్యేటట్టు చూడండి అని చెప్తారు. కానీ ఇట్లా 10 మంది పోయి చూడమని ICUలోకి అలా ఎలా వెళ్తారు? ICUలో పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎన్ని ఉంటాయి? అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు వీళ్ళు ఒక 10 మంది 15 మంది, మీ ఓన్ పేషెంట్నే మీరు ఇన్ఫెక్షన్స్ పెంచుతున్నారు. మీరు ఇన్ఫెక్షన్ తగ్గాలని వచ్చి మళ్ళీ లోపలికి మీరే ఇన్ఫెక్షన్స్ని పెంచేటట్టు పోతున్నారు. అట్లా ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ని మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని అడగడం, చేసే రెగ్యులర్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ మేము చేస్తుంటే వాళ్ళకి ఏదో మొత్తం మెడిసిన్ తెలిసినట్టు అన్నీ అడుక్కుంటూ వాళ్ళు జస్ట్ పోకింగ్, డాక్టర్లను పోకింగ్ చేయాలి. డ్యూటీ చేసే డాక్టర్ని పోకింగ్ చేయాలి. మేము గవర్నమెంట్కి మేము అంటే ఏందో చూపించుకోవాలి. మేము ఒక VIP నుంచి వచ్చినాము అన్న ఒక ఫీలింగ్ లేదు. అది కంప్లీట్ 100% చెప్తానండి. ఇప్పుడు మేము మీడియాలో ఒక ఫోటో సర్క్యులేట్ చేసాం. ఒక బెడ్ మీద చిన్నపిల్ల ఇంతే ఉంది, పీడియాట్రిక్ బెడ్, అది చిన్నగా ఉంటుంది, బై డిఫాల్ట్ చిన్నగా ఉంటుంది. దాని మీద 4 కూర్చున్నారు, ఇంక్లూడింగ్ ద అక్యూస్డ్. అది 3 రోజుల ముందు, ఈ ఇన్సిడెంట్ జరిగే 3 రోజుల ముందు.
సో 3 రోజుల నుంచి చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ టైం మా ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో ఆయన కూడా చెప్పాడు, అది బాధ్యత, ఇది ఐసీయూలోకి ఒక్కలే రావాలనేది ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్. ఇంతమంది స్టడీస్ చేసి 100 స్టడీస్ చేసి ఇట్లా వస్తే మీకు ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతుంది, మీతో పాటు ఇంకా వేరే పిల్లల్ని కూడా మీరు ఆరోగ్యం పాడు చేస్తున్నారని చెప్పి ఒక్కరిని అలౌ చేస్తే అది బ్రేక్ చేసి, అది వైలేట్ చేసి ప్రతిరోజు అదే చేస్తూ వచ్చి మళ్ళీ ఇంకొకసారి చెప్తే ఇలా కాదు బయటికి వెళ్ళండి అని చెప్తే కొట్టడం. అది ఒకసారి హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఇష్యూ కాదు, దిస్ ఈజ్ ఆల్ అని మైండ్ సెట్లో ఉంది. అంటే ఏం చేస్తారులే, ఏం పీకుతారులే, ఆ డాక్టర్లే కదా అని చులకన భావంతో చూశారు. ఈయనకి పడే శిక్ష ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇలా చూసి ఎవరైతే ఇలా డాక్టర్లు ఇంత కష్టపడి పనిచేసే డాక్టర్లకి ఎవరైతే ఏముందిలే ఆ డాక్టర్లు అంటే ఏమున్నా సరే డాక్టర్లే బాధ్యతలు అని అత్యుత్సాహం ప్రదర్శించి ఇట్లా కొట్టడము చేయడము ఇప్పుడు మనం చూసుకుంటే 2 వారాల ముందు గాంధీలో జరిగింది. దాని ముందు ఒక లాస్ట్ 1 వీక్లో 5 ఇన్సిడెంట్స్ జరిగాయండి రకరకాల హాస్పిటల్లో. బీదర్లో జరిగింది, అలీగఢ్లో జరిగింది, జేఎన్యూలో జరిగింది. మొన్న రీసెంట్గా ఒక ఆర్థోపెడిక్స్ హెచ్ఓడి ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ ఆయన బట్టలు చింపేసి కొట్టారు. ఇంత వైలెన్స్కి ఎందుకు రిసార్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఏదైనా మన మీడియాలో కూడా చూసారనుకోండి, ఇప్పుడు ఇదే వీడియో చూడండి. ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత దీని కింద డాక్టర్లేదో తప్పు అని 100 మంది పెడతారు. వాళ్ళెవ్వరికి దెర్ ఈజ్ నో బేసిక్ సెన్స్, అసలు ఏమైందనేది, ఎక్కడ ఏం జరిగిందనేది ఏమి ఇంకిత భావం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి ఇంకా వేరే వాళ్ళు ప్రేరేపిస్తారు. ఈ మైండ్ సెట్ అనేది మారాలి. దీనికోసమే స్పెసిఫిక్గా మేము ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేసి ఈయనకి కఠినంగా శిక్ష పడాలి. సో దట్ ఇంత చులకనగా చూసేవాళ్ళు, రూల్స్ని బ్రేక్ చేసేవాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చట్టాన్ని, ఒక బిడ్డ ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, డాక్టర్లని అందరినీ చులకనగా చూసి అందరికీ అసలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని మేము ఈ రోజు ప్రొటెస్ట్ దిగాము. మాకు ఏసీపీ గారి దగ్గర నుంచి అష్యూరెన్స్ రావడం వలన మేము ఇప్పుడు హోల్డ్లో పెడుతున్నాము. రివ్యూ మీటింగ్ అయిన తర్వాత అది ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ కాల్ ఆఫ్ స్ట్రైక్ అనేది తీసుకుంటాం. అదే ఇదే విషయం నేను చెప్తా. ఇప్పుడు గాంధీలో ఏదైతే అక్కడ ఒక ఆమెనే అక్కడ పేషెంట్ అటెండర్ కదా, ఆమె ఫీమేల్ అయింది, డాక్టర్ మేల్ అయిపోయాడు. అక్కడ ఎంత రచ్చ చేశారంటే ఆమె కొట్టడానికి వస్తే చెయ్యి పట్టుకుంటే ఆ ఒక చెయ్యి పట్టుకున్నామనే అంశం మీద కేసు పెట్టేసి ముందుకు పోయారు తప్ప దానికి మా హైయర్ అథారిటీస్ మాతోటి కేసు బ్యాక్ తీపించుకోవడము అన్నీ అయ్యాయి. కాకపోతే ఆ ఇన్సిడెంట్లో, గాంధీ ఇన్సిడెంట్లో జరిగిన ఇష్యూకి సెక్రటేరియట్లో అందరు హెచ్ఓడీలతోటి, ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడి తోటి హెల్త్ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టుకొని ఒక 3 కమిటీ వేశారు. ఆ కమిటీ రివ్యూ ఏంటి, ఆ కమిటీ ఏం చేసింది, ఆ కమిటీ మా ప్యాటర్నిటీకి ఇంకా ఇట్లాంటి ఇష్యూలు జరగకుండా ఏం చేయబోతుంది అనేది మాకు ఇంతవరకు తెలియరాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఉన్నాయండి. నాట్ ఓన్లీ అక్యూజ్డ్, ఇది కంప్లీట్గా అక్యూజ్డ్ పర్సన్ ఒక విఐపి పర్సన్ అని, ఆయనకి పోలీస్ స్టేషన్లో విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారని కంపల్సరీగా జరగాలి. యాక్చువల్లీ యాక్ట్ 11/2008 ఒకటి మేము వాళ్ళకి చెప్పాం. దాని ప్రకారం ఏంటంటే పబ్లిక్ గవర్నమెంట్ ఏదైనా ఇట్లా రిప్రజెంటేటివ్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఏదైనా డ్యామేజ్ చేస్తే, ఆయన చైర్స్ డ్యామేజ్ చేశాడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో, చైర్స్ డ్యామేజ్ చేశాడు, ప్లస్ బెడ్ మీద అనవసరంగా వచ్చి కూర్చున్నాడు, ప్లస్ లేడీ డాక్టర్స్ పక్కన ఉన్న ఫెలో పీజీస్, ఇప్పుడు కొట్టింది మేల్ పీజీనే కానీ పక్కనున్న ఫెలో పీజీస్ వాళ్ళ డ్యూటీ డాక్టర్స్ ఫీమేల్ డాక్టర్స్ వాళ్ళని కూడా కొట్టడానికి వెళ్ళారు. అంటే హాస్పిటల్లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిసారి జూనియర్ డాక్టర్ల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి? జూనియర్ డాక్టర్స్ ఉండేది ఎక్కువ 4 to 6 తర్వాత ఈవినింగ్ అన్నమాట. సో వాళ్ళు డ్యూటీలో యాక్టివ్ ఉండేది. డేలో అసిస్టెంట్లు, అసోసియేట్లు 12, 1, 2 వరకు ఉంటారు, 3 వరకు. తర్వాత ఉండేది మొత్తం జూనియర్ డాక్టర్సే. యాక్చువల్లీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము డేలో అకాడమిక్ ఉండాలి, నైట్లో వాళ్ళు డ్యూటీస్ వేసిన వాళ్ళు డ్యూటీలు చేయాలి. కాకపోతే మనకున్న రియాలిటీ ప్రకారం 24/7 మనకు డ్యూటీలే నడుస్తున్నాయి. అకాడమిక్స్ అనేది ఒక 20-30% కూడా ఉండవు యాక్చువల్లీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఈ ఐఆర్ సెంటర్లో ఎక్కడెక్కడో తిరిగేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ గ్రిఫ్ని, బాధని జూనియర్ డాక్టర్స్ మీద పెట్టడము. మళ్ళీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్స్కి ఏదో ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందన్న, వాళ్ళ మీద గొడవపడడానికి వాళ్ళతోనే ఏమన్నా గెట్టు పంచాయతీ ఉందా, మాకేమన్నా ఉందా? డ్యూ టు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్టిక్ డ్యూటీ అవర్స్ మేము వాళ్ళ మీదకి ఎందుకు పోతాం? వాళ్ళు ఏమన్నా అడిగితే మేము చెప్తాము. కాకపోతే వాళ్ళు అసలు వాళ్ళ గొంతెమ్మ కోరికలు దారుణంగా ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని అడగాల్సినవి కాదు, గవర్నమెంట్ని డైరెక్ట్ క్వశ్చన్ చేయాల్సినవి. మినిస్ట్రీని కానీ సీఎంని కానీ అడగాల్సిన క్వశ్చన్లు జూనియర్ డాక్టర్ దగ్గరకు వచ్చి అడిగితే మేము ఏం ఆన్సర్ చెప్పగలం? సో గవర్నమెంట్ దీనికి కూడా మీరు ముందుకు అష్యూరెన్స్ ఇవ్వాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న.
అండ్ మీ మీడియా వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ అస్.